నాకు 5 తలలు, పరమశివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని 5 తలలైంది. నాకు 5 తలలు, నాకంటే బ్రహ్మగారికి 5 తలలు. నాకు శంకరుడికి ఏం తేడా? మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు. నేనా కాదా అన్నాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికి కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి. ఆయన అంగీకరించలేదు. ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్రసముడి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు, ఆశీర్వదిస్తా. శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకాయ గిల్లేశాడు.